మరి దీనికి కారణం అంటే కొంత రాజకీయమే. మరి రాజకీయ నాయకుల ద్వారా కూడా ప్రస్తుతం ఉంది. మరి వాళ్ళు కూడా ఈరోజు ఎస్టీ నుంచి సర్టిఫికేట్ పొంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. మరి వాళ్ళకు ఈ సుప్రీంకోర్టు జీవో ప్రకారం సుప్రీంకోర్టు విడుదల చేసినట్టు వాళ్ళకి తెలియదా? ప్రభుత్వం తెలియజేస్తున్నాను నేను. మరి మార్చి 24, 26 ఈ సంవత్సరంలో అమలైంది. మరి ఇంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా ఈ సమస్యను లేవదీయలేదు మిత్రులారా. మరి ఈ క్రిస్టియన్ మతం అనేది రాబోయే కాలంలో మన పిల్లలకు ఎస్సీ ఎస్టీలకు చాలా భిన్నమైన తేడా ఇది. రాబోయే దాంట్లో రిజర్వేషన్లో కూడా మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకే మనమంతా ఎస్సీ ఎస్టీ సంఘాలు దీన్ని పెద్ద ఎత్తున తీసుకుపోవాలని, మరి ఇక్కడ కాకుండా అదే చెప్పినట్టు మరి పెద్ద ఎత్తున ఢిల్లీ మీటింగ్ కాదు చేయాలి. దాన్ని మేమంతా ఎస్టీ తరఫున తప్పకుండా సపోర్ట్ చేస్తానని హామీస్తూ లాల్కొండ శ్రీనివాస్ తెలంగాణ శాఖకి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ మరోసారి జైలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క పాలమూరు ప్రజా ఉద్యమాల గడ్డపై ఈరోజు మేము ఈ ప్రోగ్రాం చేయడానికి వస్తే ఇంత భారీ ఎత్తున దళిత సంఘాలందరూ సపోర్ట్ చేయడం, న్యాయమైన వాదానికి ముందుకు తీసుకుపోవాలని మీరందరూ కూడా మీ సూచన సలహాలు ఇచ్చినందుకు అందరికీ చేతులెత్తి పేరున తెలంగాణ భారతదేశ సమాజం పట్ల ఉన్నటువంటి అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తూ 24/6/2006న గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను దళితుల్లో వివక్షత ఉంది. మరి ఇప్పటికీ నిజాయితీ గల ఈ భారతదేశంలో నివసిస్తున్న అంటరానితనాన్ని ఆనాటి నుండి ఎన్నో విధాలా ఎదుర్కొన్న తాత ముత్తాతల నుంచి ఎదుర్కొన్న దళితులు ఎదగలేదు. కాబట్టి కొందరు చదువుండి ఈ యొక్క విదేశీయ మతమైనటువంటి క్రైస్తవ మతాన్ని పుచ్చుకొని వాళ్ళు చదువులతోని కొన్ని విధానాలు సూచిస్తూ మాకు వెలుగులోకి తీసుకొచ్చారని చెప్పి కొన్ని నాటకాల మీద వాళ్ళు ముందుకెళ్ళి వాళ్ళు భవిష్యత్తు కోసం వెళ్ళి మరియు ఆంగ్లేయుల వ్యవస్థను మరొకసారి భారతదేశానికి తీసుకొస్తున్నటువంటి వారి యొక్క స్థితిగతులపైన మరి ఈరోజు న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అంగీకరిస్తూ వారందరికీ మతం మారిన క్రైస్తవులకు బీసీసీ సర్టిఫికెట్లు జారీ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి మేము కూడా కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అందరికీ మెమరాండాలు ఇస్తూ మరి గౌరవ జస్టిస్ బాలకిషన్ గారికి కూడా మేము మొన్న ఢిల్లీకి వెళ్ళి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ గడ్డపీనికి వెళ్ళి మేము ఈ తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు క్రైస్తవ మతంతో ఇబ్బంది లేదు, హిందూ మతంతో మాకు అనుకూలం లేదు. కానీ మా యొక్క తరతరాల నుండి వస్తున్నటువంటి రిజర్వేషన్లను ఇప్పటికే దోసుకుపోయినరని చెప్పి మొన్న మందకృష్ణ మాదిగ గారు నేను క్రైస్తవుల సైడ్ నిలబడ్డా అన్న రోజు అర్థమైంది. కాబట్టి మాకు చాలామందికి అర్థమైంది, కానీ సమాజానికి అర్థమైంది. ఈరోజు సమాజం అందరూ కూడా మేలుకోవాలని చెప్పి నా హిందూ దళిత సోదరులకు, మాల మాదిగలకు, 59 కులాల నివసిస్తున్న ఉపకులాలకు ఒక్కసారి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా. మీ తల మీద కత్తి వచ్చింది, అది మీరు తేల్చుకుంటారా తల తీసేసుకుంటారా అది మీ చేతిలో ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఎంబడి ఏ పార్టీ ఏ మతము ఎవరో లేరు, మాకు అన్యాయం అనిపిస్తుంది. కాబట్టి మేము ఇవాళ గ్రామ దేవతల ఎల్లమ్మ సాక్షిగా, పోసమ్మ సాక్షిగా, 9 మంది అక్కజల్ల సాక్షిగా పొలిమేరను కట్టినటువంటి మాలమాదిగలం. కాబట్టి మాది మేము దక్కించుకోవాలని చెప్పి మేము ఉద్యమం రూపం బయలుదేరినాం. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏబిసిడి రిజర్వేషన్లలో క్రిమినల్ అమలు పరచకుండా దాసి ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారు చేతులు కలిపి క్రిమినల్ను రాకుండా చేసి మాకు మరోసారి మోసం చేసిండు. ఆ మోసాన్ని మేము ప్రజలకు చెప్పడానికి బయలుదేరినాం. కాబట్టి మాకెవరు వ్యతిరేకం కాదని చెప్పి విజ్ఞప్తి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారు ఇంకో సైడ్గా నేను క్రిస్టియన్ల సైడే ఉంటున్నా అన్నందుకు ఈ యొక్క ఎండ్గా పనిచేసినటువంటి ఎంఆర్పిఎస్ సోదరులందరూ కూడా గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు తెలంగాణ గౌరవ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టినటువంటి క్రైస్తవ ముస్లిం సోదరులకు
ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు పొందినటువంటి క్రైస్తవుల మీ ఆర్డర్స్ అన్నీ కూడా, మీ అడ్రస్లు అన్నీ కూడా ఉన్నాయి. మరి అటువంటి ఆ పార్టీలో పనిచేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. నీవు ఆనాడు మా యొక్క సోదరుడు ఈ విధానంలో వస్తున్నది కమ్యూనిస్టు భావాలను నింపుకొని తుపాకులు బట్టి పోరాటం చేసిన రోజు, ఆ రోజు నీ ఉద్యమంలో ఉండి, మీరు ఉద్యమంలో ఉంటే నీవు ఐపీఎస్ ఉండి అందరికి చంపిపించిన వాడివి. ఈరోజు అదే మా దళితులకు క్రిస్టియన్ సైడ్లో చేరినవు కదా, చిత్తుగా నిన్ను మా ఓటు చైతన్యంతో ఓడగొట్టి చూపిస్తానని చెప్పి ఖండిస్తూ ఉన్నా. అదేవిధంగా కావ్య గారు, నువ్వు ముస్లింల సైడ్ వస్తున్నావు కదా, మా ఇంట్లో కూడా బీసీలు వచ్చిండ్రు, మా కోడళ్ళు కూడా బీసీలు ఉన్నారు, మేము అక్కడికి వెళ్ళడం లేదు. కానీ నువ్వు కూడా మార్చుకోకపోతే నిన్ను చిత్తుగా ఓడగొడతాం. మేము రెండు సైడ్ల కత్తికి పదునుగా ఉంచుకున్నాం. ఒకటి ఓటు చైతన్యం చేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఓటును అమ్ముకోవద్దని చెప్పి మా ప్రజలు చైతన్యం చేస్తున్నాం. రెండవది, క్రిస్టియన్లకు బీసీ సర్టిఫికెట్ ఇప్పించి తీరుతాం అని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా మా అక్కలు, మా అమ్మలు, మా తల్లులందరూ కూడా గ్రామ దేవతలను కొలవడానికి గ్రామ దేవతల ట్రస్టును ఏర్పాటు చేసి అక్కడ ఒక యుద్ధం చేస్తున్నాం. మేమేమి సామాన్యంగా ఉద్యమం చేస్తలేం. మాది గ్రహిస్తే మీరు తప్పకుండా మా సైడ్ వచ్చి నిలబడతారు. మీరు యుద్ధంలో మేము పాండవులం, మీరు కౌరవులు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూసుకుందాం. మేము చట్టపరంగా వెళ్తున్నాం, మీరు బలంగా వస్తున్నారు. వీళ్ళ ఎంబడి ఆంగ్లేయులు ఉన్నారు. ఇక్కడ అన్ని పార్టీలకు హెచ్చరిస్తున్నాం. ఈ దేశాన్ని భావజాలని తీసుకుపోతున్నటువంటి హిందూ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళ ఎంబడి, ఈ యొక్క మందకృష్ణ ఎంబడి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంబడి, ఇక్కడ హిందూ మతంలో ఉన్నట్టు వ్యతిరేకితం చేస్తున్నట్టు వాళ్ళ ఎంబడి ఎవరున్నారో మీరు గ్రహించండి. మళ్ళీ ఈ దేశాన్ని ఏలడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఆంగ్లేయులు, క్రిస్టియన్లు, బీసెప్, చర్చిలలో పాస్టర్లు, వీరందరూ కూడా కుమ్ముకై మళ్ళీ ఈ దేశాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. మా యొక్క రిజర్వేషన్లు పోతే ఇబ్బంది లేదు, కానీ ఈ దేశంలో మరొక్కసారి మరి ఎవరు వస్తున్నారో గుర్తుపెట్టుకోండి. మరొకసారి మేము బ్రిటిష్ మీద కొట్లాడుతున్నాం. మా యొక్క దళిత సంఘాల, మా యొక్క హిందూ దళిత సంఘాల చేసి బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడుతున్నాం. ఆనాడు మా తాత ముత్తాతలు, మా పోరాట యోధులు బ్రిటిష్ వాళ్ళని నిలబడితే, ఈ బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళే, మనతో పుట్టిన వాళ్ళే బ్రిటిష్ వాళ్ళని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎంబడి బ్రిటిష్ వాళ్ళు ఉన్నారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తప్పకుండా ఈ పోరాటం ఆగదు. మేము ఒకటే క్లారిటీ ఇస్తున్నాం. చాలామంది అనుమానించారు మా మిత్రులు కూడా, మా యొక్క సహోదరులు కూడా. అదన్నీ కూడా మేము పరిజ్ఞానంలో తీసుకొని తప్పకుండా ఈ ఆచరణ ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తాం. మరి ఇప్పుడు మా వాళ్ళు ఇచ్చినటువంటి దానికి కూడా ఈరోజు వాస్తవమే హిందూ మతంలో కూడా అన్యాయం జరిగింది. హిందూ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటి నుంచి బావ అన్నజాల తమ్ముళ్ళ అందరం కూడా కలిసి ముందుకెళ్దాం. హిందూ భావజాలం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కలిసి రండి. అందరం కలిసి ఈ భారతదేశాన్ని మరొకసారి ముందుకు తీసుకుపోదాం. మా రిజర్వేషన్లకు అన్యాయం జరుగుతుంది కదా, చట్టపరంగా మేము ఎదుర్కొంటాం, కానీ భావజాల పరంగా కూడా మీరందరూ కలిసిమెలిసిగా ఇప్పటిదాకా జరిగిందాన్ని పక్కన పెట్టి ఈరోజు అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి పేరున ఈ భారతదేశ ప్రజల్లో నివసిస్తున్నటువంటి అంటరానితనంలో ఉన్నటువంటి మా దళిత సోదరులకు ఒకసారి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. మీరు ఓటు చైతన్యం ఫస్ట్ కాండి, తర్వాత రిజర్వేషన్ అంశం మేము ఉండం, చూసుకుంటాం. మేము ఎక్కడ పోనీయం, ఎంతమంది వచ్చినా మేము చట్టపరంగానే పోరాడతామని చెప్పి మీరు కూడా ఓటు చైతన్యం కావాలని చెప్పి నేను ఈరోజు పాలమూరు ప్రజా ఉద్యమాల గడ్డపై నిలిచి మీకందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. మాకెవరు వ్యతిరేకం కాదు, మందకృష్ణ అసలు వ్యతిరేకం కాదు, కావ్య అసలు వ్యతిరేకం కాదు, వీళ్ళు ఎవరు వ్యతిరేకం కాదు. కానీ మాకు వ్యతిరేకం ఎవరనుకుంటున్నారు? ఈ బీసెప్, ఈ పాస్టర్లు, ఈ యొక్క ఆంగ్లేయుల చేతులు ఉన్నాయి కాబట్టి మరొకసారి ఈ దేశాన్ని ఏలడానికి వస్తున్నారు. వాళ్ళే మాకు వ్యతిరేకం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అనేది ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అనేది ఎవరైతే సామాజికంగా వెనుకబాటుకు గురయ్యిందో, ఎవరైతే అంటరానితనాన్ని అనుభవిస్తూ ఉన్నారో, ఎవరైతే వివక్షకు గురయ్యిండ్రో వారికి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఏదైతే నిజంగా అంటరానితనాన్ని అనుభవిస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీలు ఉన్నారో వారికి మాత్రమే ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదే ఎస్సీలో ఉన్నటువంటి కొంతమంది అన్యమతాన్ని స్వీకరించి క్రిస్టియన్లుగా మారినటువంటి ఎస్సీలు
ఈరోజు వాళ్ళకు మతం మారితే కులం పోతూ ఉన్నది. దాని ద్వారా వాళ్ళు వివక్షణ అనేది అనుభవిస్తలేరు. కాబట్టి ఏదైతే భారత రాజ్యాంగం ద్వారా మొన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఏమని చెప్పిందంటే, నిజంగా ఎస్సీ కులంలో ఉన్నటువంటి వాళ్ళు వివక్ష అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎస్సీ హోదా అనేది కంపల్సరీ కల్పించాలని సుప్రీంకోర్టు ద్వారా కూడా తీర్పు వచ్చింది. ఏదైతే అన్యమతస్తులు ఉన్నారో వాళ్ళకి ఎస్సీ హోదా అనేది చెల్లదని స్పష్టంగా చెప్పింది. ఖచ్చితంగా నిజమైన ఎస్సీలకు ఎస్సీ హోదా దక్కాల్సిన అవసరం ఉన్నది. దాని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేశారో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన ఎంబడే తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఎస్సీ వర్గీకరణ చేశారో అదేవిధంగా ఏదైతే నిజమైన ఎస్సీలకు న్యాయం చేయడం కోసము ఖచ్చితంగా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుని ఖచ్చితంగా అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజమైన ఎస్సీల కోసమే మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఏదైతే హిందువుల్లో వివక్ష అనుభవిస్తున్నటువంటి ఎస్సీలు ఉన్నారో ఖచ్చితంగా ఆ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. అంబేద్కర్ ఆలోచన విధానంతో చేస్తాం. ఖచ్చితంగా అంబేద్కర్ ఐడియాలజీని అమలు చేసే విధానంలో ఖచ్చితంగా యావత్ దళిత సమాజం పనిచేస్తుంది. మీరు నిజంగా ఎస్సీ హోదా పొందాలనుకుంటే ఆ మతాన్ని విడిచన్నారండి. ఆ మతంలో కొనసాగుతూ ఈరోజు ఆ వివక్షని అనుభవించకుండా మీరు ఏ విధంగా ఎస్సీ హోదా అనుభవిస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే క్రిస్టియన్గా మారినటువంటి వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కూడా అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఈ తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఈ తీర్పుకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని కూడా మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మా ఏదైతే ఆ ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై బి.